ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, మహాశివరాత్రి తర్వాత వచ్చే మాఘ బహుళ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎటువంటి నియమాలను పాటించాలి రోజు? శివాజ గురవే, శివనామస్మరణ చెయ్యాలి. మహాశివరాత్రి 5 విధాలుగా ఉండేటటువంటి శివరాత్రులలో ఒకటి, ప్రాధాన్యతతో కూడుకున్నది, అగ్రేసరమైనటువంటిది. అలాంటి శివరాత్రి రోజున శివరాత్రి వ్రతం ఎలా ఆచరించాలో, పాటించాలో, ఏ విధమైన అర్చనలు చేయాలో, అభిషేకాలు నిర్వహించాలో, వేటి చేత ఏ విధమైన సేవలు చేస్తే ఏ విధమైన దోషాలు, పాపాలు మనకు అంటకుండా ఉంటాయో ఇవన్నీ కూడా గరుడ పురాణం వివరిస్తుంది. ఆ గరుడ పురాణాంతర్గతమైన భిన్న భిన్న అంశాలలో ఒకటి, శివపురాణంలో కూడా విశేషంగా ప్రస్తావన చేయబడినటువంటి అంశం అన్నసేవ. మాఘ బహుళ అమావాస్య నాడు పైతృకపరమైన కర్మలు చేసే అధికారం కలవారు, శ్రాద్ధ కర్మలు ఆచరించేటటువంటి వారు దానం చేయకూడదు, తర్పణాలు వదలాలి, ఉపవాస దీక్ష కొనసాగించాలి, మరుసటి నాడు భోజనం చేయాలి. ఉపవాస దీక్ష పాటించే విషయంలో అభ్యంతరం కలవారు, శారీరకపరమైన స్థితిగతులతో ఇబ్బందులు పాలయ్యేటటువంటి వారు తర్పణం అదే రోజు చేసి అపరాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం చేయవచ్చు. కానీ శివరాత్రి శివదీక్ష స్వీకరించిన వారు, ఉపవాస వ్రతం కొనసాగించిన వారు మాఘ బహుళ అమావాస్య నాడు పరమేశ్వర సంబంధంగా అన్న సేవ చెయ్యాలి. శివుడికి నైవేద్యాలు లేవు కదా, మరి అన్న సేవ ఎలా? అన్నమును వండి, అన్నాత్ భూతాని జాయంతే జాతాన్యన్నేన వర్ధంతే అద్యతేతి చ భూతాని తస్మాదన్నం, ఇలాంటి వాక్యాలన్నీ కూడా చదువుతూ, లేదా ఏమీ అక్కర్లేదు విష్ణవే నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, విష్ణవే నమః, ఇలా 5 నామాలు జపం చేస్తూ అన్నం వండి ఆ అన్నంలో పెరుగు కలపాలి. ఇతర సందర్భాలలో పెరుగు మనం ఆహారంగా స్వీకరించకూడదు. ఈ ఒక్క సందర్భంలోనే అన్నంలో పెరుగు కలిపి ఆ అన్నంతో పరమేశ్వరునికి చక్కగా లింగం చుట్టూరా కూడా అద్ది, కనుబొమ్మలు, నేత్రములు, నాసిక, ఓష్ఠములు అంటే పెదవులు, మీసాలతో సహా శివరూపాన్ని సిద్ధం చేయడం శివపురాణం చెబుతుంది. మహా అందంగా ఉండే రూపం ఇది. ఇలా సిద్ధం చేసిన తర్వాత ఇతర ఉపచారాలు అంటే అభిషేక సేవ అనంతరం పాటించేటటువంటి పుష్పార్చన, మంగళహారతి, ప్రదక్షిణ, మంత్రపుష్పం, ఫల సమర్పణం చేసిన తర్వాత శివాలయంలో తీర్థం ఉండదు. ఈ అన్నాన్ని కాసింత ఉత్తరం వైపుగా ఉండేటటువంటి భాగాన్ని సేకరించి ప్రసాదంగా స్వీకరించాలి. అది ఉపవాస దీక్ష విడిచిపెట్టే విధానం, అమావాస్య నాడు విడిచిపెట్టే విధానం. చతుర్దశి నాడంతా ఉపవాస దీక్ష పాటించిన మనమంతా కూడా ఉపవాసాన్ని ఎలా విడిచిపెట్టాలి? ఇదిగో ఈ అన్నం తీసుకుని, అది కూడా చండీశ్వరాయ నమః అని చెప్పి ఆ అన్నశేషమంతా కూడా చండీశ్వరునికి సమర్పిస్తారు. అందులో నుంచి కాసింత మనం తీసుకుంటాం. మిగతా అంతా కూడా సమస్త జీవకోటికి, ప్రాణకోటికి, శివ గణాలకు అన్నింటికీ అందే విధంగా, ప్రకృతిలో చెందే విధంగా మొక్కలు అలా వాటి మధ్యన నిమజ్జనం చేస్తారు. కాసింత విడిచిపెడతారు. అన్న అభిషేకం చేయవలసిన రోజు మాఘ బహుళ అమావాస్య. ఇలా అన్న సేవతో పాటుగా కొన్ని ప్రాంతాల స్థల పురాణాలలో శివ కళ్యాణం కూడా నిర్వహిస్తారు. శివుడు లింగం, పార్వతి పానవట్టం, శివా అంటే పార్వతి, శివ అంటే లింగం. అర్ధనారీశ్వర రూపంలో 2 ఒకటిగా ఉన్న నేపథ్యంలో శివ కళ్యాణ సంబంధంగా శ్లోకాలు, మంత్రాలు అన్నీ కూడా చదువుతూ చిన్నారి బాలబాలికలకు వాక్కు అర్థము 2 వేరు కావు. వాక్కును అనుసరించి అర్థం ఉంటుంది. అర్థం ఏది ప్రయోగించాలో మనస్సు సంకల్పం చేసిన మరుక్షణం వాక్కు సిద్ధమవుతుంది.
అనేటటువంటి కాళిదాసకృతమైనటువంటి శ్లోకాన్ని స్మరిస్తూ వాగర్థ ఇవ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తియే జగతః పితరౌ వందే అని పిల్లలకు చెబుతూ పార్వతీ పరమేశ్వరుడు ఎలా ఉంటారో, ఒకే రూపంగా ఎలా ఉన్నారో అది వివరించాలి. ఇలా చేయవలసిన రోజు మాఘ బహుళ అమావాస్య. అమావాస్య నాడు పాటించవలసిన విధి. శ్రాద్ధ కర్మ అధికారం గల వాళ్ళు పాటిస్తారు. లేని ఇతరులంతా, శివదీక్ష పరులంతా ఈ విధమైన కళ్యాణ సంబంధంగా, అన్నసేవ సంబంధంగా శివారాధన చెయ్యాలి. గురుగారు, శివభక్తులలో కన్నప్పకు ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే అర్జునుడే కన్నప్పగా జన్మించాడని చెప్తూ ఉంటారు. ఇందులో ఆంతర్యాన్ని ఎలా గ్రహించాలి? అర్జునుడే కన్నప్పగా జన్మించాడు అనేటటువంటి కథకు ఎక్కడా మనకు దృష్టాంతాలు లేవు లేవు లేవు. ఇవి పామర జనంలో శివ సంబంధంగా వచ్చేటటువంటి భక్తి పారమ్యత చేత ఏర్పడినటువంటి కథనాలు. మృగశిర నక్షత్ర సంబంధంగా జ్యోతిర్విజ్ఞానం 1, 2, 3, 4 పాదాలతో ఒక లేడీ జననము, ఆ లేడీ గర్భిణిగా ఉన్న సమయంలో వేటగాడు బాణాన్ని ప్రయోగించే ప్రయత్నం చేయడం, అలా ప్రయోగించే సమయంలో ఆ గర్భిణిగా ఉన్న జింకపిల్ల నేను ప్రసవించిన అనంతరం బాణ ప్రయోగం చేయండి అని కోరడం, ప్రసవించిన అనంతరం ఆ చిన్నారి శిశువు నా పైన చేయండి, మా తల్లిని విడిచిపెట్టండి అని కోరడం, ఇంకా విశేషంగా ఆ జింక అప్పుడే ప్రసవించిన ఆ బాలింతరాలి తల్లి తండ్రి విడివిడిగా వచ్చి మా పైన బాణ ప్రయోగం చేయండి. 1, 2, 3, 4 పాదాలు. మృగశిర నక్షత్ర కథనం ఇది. ఇది కన్నప్ప జీవిత కథతో ముడిపడి ఉంటుంది. కన్నప్ప జీవిత కథ ఈనాటి కాలంలో మనం చూసేటటువంటి సినిమాలలో ఉండేటటువంటి కథలు కావు. ఇవన్నీ కూడా పూర్తిగా కల్పితాలు కల్పితాలు కల్పితాలు. శివ సంబంధమైన పురాణాలలో ఒకే ఒక్క చోట ధర్ముడు అనే పేరు గల బోయవారు ఒకరు ఆ శివుడిని స్మరించి శివుడి కంట నీరు కారగా తన కన్ను పెట్టే ప్రయత్నం చేయడంతో కన్నప్పగా ప్రసిద్ధుడయ్యాడు అనే కథనం వివరింపబడి ఉంటుంది. అతడి పేరు ధర్ముడు అని మాత్రమే వివరణ. కాళహస్తీశ్వర క్షేత్రంలో ఈ స్వామికి సంబంధించిన వృత్తాంతాన్ని ప్రత్యేకంగా స్మరిస్తూ గుట్టపైన కన్నప్ప దేవాలయం అన్న పేరిట స్వర్ణముఖి నది సమీపంలో కాళహస్తికి పక్కనే ఉన్న ఒక చిన్న గుట్టపైన కన్నప్ప ఆలయం అనే పేరిట నేటి కాలంలో మనం దర్శిస్తున్నాం. ఈ కథకు, అర్జునుడి వృత్తాంతానికి, అలాగే కాళహస్తీశ్వర సంబంధితంగా ఉండేటటువంటి శాలెపురుగు, ఏనుగు, అలాగే మూడవది అయినటువంటి సర్పము, వీటికి సంబంధించిన వృత్తాంతాలకు ఏ విధమైన సంబంధము లేదు. క్షేత్రం ఒక్కటే. స్వామి వాయులింగేశ్వరుడు, కాళహస్తీశ్వరుడు. ఇది మాత్రమే జ్ఞాపకం పెట్టుకోదగిన అంశం. ఆ కన్నప్ప పేరు ధర్ముడు. ఇతరములన్నీ కూడా ఈనాటి కాలంలో కల్పితమైన కథనాలుగా మనం చెప్పుకోవాలి. గురుగారు, మహాశక్తి చేతివేళ్ల గోళ్ళ నుంచి విష్ణువు దశావతారాలు వచ్చాయని లలిత సహస్రనామం వివరిస్తుంది. అలాగే వివిధ కాలాలలో విష్ణువు దశావతారాలు దాల్చాడని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి? కరాంగుళి నఖోత్పన్న ఆ నామాన్ని స్మరిస్తూ వ్యాఖ్యానకారులు ఇలాంటి వివరాలతో కూడుకున్న అంశాలను మన ముందు ప్రస్తావన చేస్తూ ఉంటారు. అష్టాదశ పురాణాలలో దేవీ మహాత్మ్యమును వర్ణించేటటువంటి సమయంలో శివదూత్యై నమః, పరమేశ్వరుడు ఆ పరమేశ్వరికి దూతగా ప్రవర్తించాడు. అలాగే లక్ష్మి, సరస్వతి ఇరువురు కూడా ఆ అమ్మవారిని సేవిస్తూ సచామర రమావాణి సవ్యలక్షణ సేవిత వింజామలతో సేవించుకుంటున్నారు. ఇలాంటి రూపాలతో దేవీ భాగవత వర్ణనలు, లలితా సహస్రనామావళిలో ఉండే నామాల వర్ణనలు మనం పరిశీలించవచ్చు. ఏ పురాణం ఏ దేవత ప్రాశస్త్యాన్ని మన ముందు ఉగ్గడిస్తుందో ఆ పురాణంలో ఆ విధమైనటువంటి ప్రత్యేకతలతో కూడుకున్న కథనాలే, అంశాలే ఉంటాయి. శ్రీమన్ మహాభాగవతంలో ఆ పరమేశ్వర స్వరూపమైన శ్రీమన్నారాయణమూర్తి ధరించిన అవతార విశేషాలు 21 అని వర్ణితం. అలాగే దశావతారాలు విష్ణు పురాణం అభివర్ణిస్తుంది. ఇవి సుప్రసిద్ధం. శివ సంబంధితంగా చెప్పే పురాణాలలో ఈశ్వరుడు 19 అవతారాలు ధరించాడు. అందులో పినాకి ఒక అవతారం, శరభుడు ఒక అవతారం, ఇలా
మనకు లింగ పురాణం అభివర్ణిస్తుంది. పరమేశ్వరుడు కూడా 19 అవతారాలు పొందినట్లుగా లింగ పురాణం అభివర్ణిస్తుంది. నరసింహావతారంలో ఉండే గురుతత్వాన్ని నియంత్రించే నిమిత్తమే పరమేశ్వరుడు శరభావతారాన్ని ధరించినట్లుగా ఉండే కథనాన్ని వైష్ణవ ధర్మావలంబులు అంగీకరించరు. హశరభ శరభ అని ఖడ్గాలు వేసేటటువంటి శివభక్తుల నాయనార్ల ఉద్వేగభరితమైనటువంటి సన్నివేశాలకు మీరు కల్పించుకున్నవి అని తీసి పారవేస్తూ ఉంటారు. ఏ దైవానికి సంబంధించిన పురాణం ఆ దైవ ప్రస్తావన చేస్తుంది. సామాన్యులమైన మనమంతా కూడా దైవం అన్న పేరు ఒక్కటే అని తీసుకొని దైవ భావనతో స్త్రీరూపా చింతయేత్ దేవీం పుంరూప అంబా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ అని స్తోత్రం చెయ్యాలి. కుంభమేళా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉండే 13 అఖాడాలలో సాధువులు బాబాలు స్నానాల కోసం అక్కడికి విచ్చేస్తారు. ఇందులో 7 అఖాడాలు శివ సంబంధితమైనవి, 3 అఖాడాలు విష్ణు సంబంధితమైనవి. అఖాడా అంటే యుద్ధం కోసం ఉన్నటువంటి సమూహం, ఒక గుంపు అని ఈ భౌతికార్థంగా మనం కాసేపు స్వీకరిద్దాం. విస్తృతార్థం చాలా గొప్పది. మిగతా 3 నిర్మోహి అనగా శివుడు లేడు, విష్ణువు లేడు, అంతా ఒక్కటే. అది మహాచైతన్య రూపం అనేటటువంటి సంపూర్ణ త్యాగభావానికి పరాకాష్ట. ఇలా మనం విభజించినప్పుడు చూచినప్పుడు ఇది మనకు ఆచరణీయం, ఆధారం, యోగ్యం. శివుడు అని యుద్ధం చేయకుండా, విష్ణువు అంటూ ఇతరులను దూషించకుండా, రెండింటిని సమానంగా చూసేటటువంటి నిర్మోహ ఆలోచనలతో ద్వంద్వాతీతంగా మనం ఆలోచన చేసినప్పుడు దశావతారాలు లలిత సహస్రనామావళిలో ఉన్నటువంటి గోళ్ల చివరలలో నుంచి ప్రభవించినట్లుగా అమ్మవారి రూపంలో స్మరించవచ్చు. అలా కాక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం పరమాత్ముడు అంశావతారంగా పూర్ణావతారంగా వివిధ రూపాలలో అవతారాలు ధరించినట్లుగా విష్ణు పురాణం దేవీ భాగవతం కాకుండా ఉన్న మిగతా అవతార స్వరూపాలతో కూడుకున్న పురాణాలన్నింటా కూడా గ్రహించవచ్చు. వాచ్యార్థం ఒక్కటే. అవతారము అంటే పైనుంచి క్రిందికి దిగి వచ్చుట, అవతరించుట. పరమాత్ముడు దేవదేవుడు జగద్రక్షకుడు కాలాతీతుడు అటువంటి దైవం పైన ఉండి దిగువన ఉన్న మనలను రక్షించే నిమిత్తమే దిగి వస్తున్నప్పుడు రావే ఈశ్వర కాపవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్న జీవుడు వేదనలో పరమేశ్వరుడై పైనుంచి దిగి వస్తున్నాడు. విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు. దిగువన ఉన్న మనం 2 చేతులు జోడించి ఈశ్వరా రక్షించు అంటూ 2 చేతులు పైకి చాచితే ఆ పరమేశ్వరుడు మనకు కైవల్యాన్ని ఇస్తాడు. అలా కాకుండా పాతాళం వైపుగా మన ప్రవర్తన ఉంటే, ధర్మ మార్గాన్ని అనుసరించకపోతే పతనమవుతాం. మళ్ళీ మళ్ళీ జన్మలు, మళ్ళీ మళ్ళీ వృత్తాంతం. ఇలా ఈ పురాణాలలో ఉండే కథనాలను స్వీకరించాలి. అంతేకాని దేవి గొప్పది, శివకేశవులు తక్కువ వారు, లేక విష్ణువే గొప్ప, శివుడు అంతగా ఉపయోగకరం లేని దైవం ఇలా వాదించకూడదు. ఇది మహాపాపం. శివకేశ్వరుల అభేదం పాటించడం గొప్ప విషయం. ఈనాటి కాలంలో పలువురు ఇలాంటి భేదాలను ప్రస్తావన చేస్తూ విష్ణువే పరమదైవం, శివుడు విష్ణువుకి భక్తుడు, ఇలాంటి తక్కువ స్థాయితో కూడుకున్న మాటలతో ఇతరులను రెచ్చగొడుతున్నారు, ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని పండిత లోకం హర్షించదు. ఇది విషయం. గురువుగారు, ద్వాదశాదిత్యులు అంటే ఎవరు? సూర్యుడికే 12 నామాలు ఉన్నాయా, లేకపోతే సూర్యుడు 12 అవతారాలు దాల్చాడా? ద్వాదశ ఆదిత్యుల ప్రస్తావన మనకు ఋగ్వేదం చేస్తుంది. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిమాహురథో దివ్యస్సు పర్ణో గరుత్మానో ఏకం సద్విప్రా బహుధా అవతంత్యజ్ఞం జమమ్మ తరిష్వా నమః. ఆ విధంగా ఋగ్వేదంలో ఉండే మంత్రభాగాలు ఈ ఆదిత్యునికి సంబంధించిన 12 రూపాలను మన ముందు ఆవిష్కరిస్తాయి. ఈ మంత్రాలలో సూర్యునికి సంబంధించిన 12 రూపాలను ప్రస్తావన చేస్తూ మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర, ఇవి ఈ 12 నామాలు. ద్వాదశ ఆదిత్య సంబంధంగా చేసేటటువంటి ఈ స్తోత్రంలో విష్ణువునే స్మరించడం ఉంటుంది. శివాయ విష్ణు రూపాయ. వృద్ధికారకుడు విష్ణువు, లయకారకుడు శివుడు. ఆదిత్యుని కాంతి కిరణాల కారణంగా మనం వృద్ధి పొందుతాం, ఎదుగుతాం, సాధించే ప్రయత్నం చేస్తాం.
అనారోగ్య పరిస్థితులను తట్టుకొని ఆరోగ్యం కాపాడుకుంటాం. వృద్ధికారకుడిగా ఆదిత్యుడిని స్మరిస్తాం. కనుక ఇలా ఆ 12 నామాలు చెబుతూ మిత్రాయ నమః, రవయే నమః, భానవే నమః, సూర్యోదయ సమయంలో 12 నమస్కారాలు చేయాలి. సూర్యుడిని చూడరాదు. ఉదయించే సూర్యకాంతి దేహమంతా ప్రసరించే విధంగా మనం కూర్చోవాలి, నిలబడాలి. అంతేకాని సూర్యకాంతి శరీరం అంతా కూడా సోకాలి, సూర్యుడిని నేను కళ్ళారా చూడాలి అని ఇలాగా చూస్తే కళ్ళు పోతాయి. ఎందుకంటే కంటికి సంబంధించిన వ్యాధుల కారకుడు కూడా సూర్యుడే, రవిగ్రహమే. జాతక చక్రంలో లగ్నానికి 2వ ఇంట సూర్యుడు ఉంటే ఎడమ కంటికి దోషం, శస్త్రచికిత్స. అలాగే లగ్నంలో సూర్యుడు ఉన్న ఎడల చత్వారం, దూరం చూపు బాగుంటుంది, దగ్గర చూపు మందగిస్తుంది. లగ్నానికి 4వ ఇంట రవి ఉన్న ఎడల దూరం చూపు కనిపించదు, దగ్గర చూపు బ్రహ్మాండంగా ఉంటుంది. వివిధ స్థానాలలో రవి ఉండేటటువంటి ఆ గుర్తింపు ద్వారా అనేకములైన నేత్ర సంబంధిత వ్యాధులు, ప్రత్యేకంగా భృగుసూత్రావళిలో మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు జన్మించిన వారికి హృద్రోగం, గుండెకు సంబంధించిన వ్యాధులు. సూర్యుడు వ్యాధికారకుడు కూడా. ఏ గ్రహం కూడా సంపూర్ణంగా శుభం అశుభం అని చెప్పడానికి వీల్లేదు. సందర్భాన్ని సమయాన్ని అనుసరించి గ్రహాల కారకత్వాలు ఉంటాయి. కనుక మనం మన జీవితంలో అవకాశాన్ని, అవసరాన్ని, సందర్భాన్ని పురస్కరించుకొని 12 పేర్లతో సూర్య ఆరాధన చేయాలి. అంతా బాగానే ఉందండి, సామాన్యులమైన మేము ఏం చేస్తే సూర్య అనుగ్రహం లభిస్తుంది? సులభం. ఆదివారం ఉపవాస వ్రతం పాటించడం, గోధుమ నూకతో పాయసం సిద్ధం చేసి స్వీకరించడం, మౌన వ్రతం పాటించడం, ఆదివారం సాయంత్రం వేళ 4:30 నుంచి 6 వరకు ఉండేటటువంటి రాహుకాల సమయంలో స్తోత్రం చేయడం, కూర్చోవడం, ఇది ప్రధానం. ఇలా చేస్తే సూర్య అనుగ్రహంతో ఆరోగ్యం మనం కాపాడుకోగలుగుతాం. ఉదయం 12 నమస్కారాలు చేయాలి. ఆ 12 ద్వాదశ ఆదిత్యులు, వాళ్ళు వేరే, రుద్రులు వేరే. రుద్రులు 11 మంది, ఏకాదశ రుద్రులు వాళ్ళు వేరే. ఆదిత్యులు 12 మంది, వీళ్ళు వేరే. ఇది మనకు శాస్త్రం చెప్పే సమాధానం. గురుగారు, సరస్వతి మాతను హంసవాహినిగా మనము కీర్తిస్తూ ఉంటాం. అయితే సరస్వతి మాత సమక్షంలో నెమలి కూడా ఉంటుంది. ఇంతకీ సరస్వతీదేవి వాహనం హంసన, నెమలిన? సరస్వతిని కీర్తించేటటువంటి సమయంలో పౌరాణిక ప్రపంచం పలు విధాలలో కీర్తించింది. స్మరించడం, కీర్తించడం, ధ్యానం చేయడం, స్తోత్రం చేయడం అన్నప్పుడు అమ్మవారి కారణంగా మనం ఏ సంకల్పాన్ని కోరుకుంటున్నామో, మన మనస్సులో ఏ సంకల్పం ఉందో ఆ సంకల్పానికి తగిన వాహనాన్ని అమ్మవారికి ఏర్పాటు చేశారు సాధకులు. హంస వాహనం నీరు పాలు కలిపినప్పుడు హంస నీటిని వదలి పాలుని మాత్రమే స్వీకరిస్తుంది. జ్ఞానము అజ్ఞానము కలిపినప్పుడు అజ్ఞానం కాకుండా జ్ఞానాన్నే స్వీకరించేటటువంటి లక్ష్యంతో సంకల్పం చేసిన సాధకులు అమ్మకు వాహనంగా సరస్వతీదేవిని స్తోత్రం చేస్తారు. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్తావృత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన. అమ్మ వాహనం తెల్లని తామర కూడా. ఏ రకమైనటువంటి ఆలోచనలు లేకుండా శుద్ధ అద్వైత భావనలతో కేవలం జ్ఞానం కావాలి అనేటటువంటి వారు ఈ నెమలి, హంస అనే ప్రస్తావనలు లేకుండా తెల్లని తామరలో అమ్మ కూర్చున్నట్లుగా స్తోత్రం చేస్తారు. అలాంటి ఆ అమ్మ సన్నిధానంలో నెమలిని కూడా మనం గమనిస్తూ ఉంటాం. సాధకులు సంతానం కావాలి, వంశాభివృద్ధి కావాలి, పరంపర పెరగాలి, శిష్యగణం కావాలి, ఆశ్రమం విస్తృతం కావాలి, ఇలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడు అమ్మ సన్నిధానంలో నెమలిని ఏర్పాటు చేసి స్తోత్రం చేసినట్లయితే ద్వంద్వాతీతంగా ఉన్న కృష్ణపరమైనటువంటి సంకల్పం కూడా మనకు తోడై అమ్మ అనుగ్రహంతో ఆశ్రమం వృద్ధి కలుగుతుంది. ఏ ఆశ్రమంలో మనం ఉన్నామో అంటే గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, బ్రహ్మచర్యం, ఆ ఆశ్రమం దీర్ఘకాలం మనం నిర్వహించుకోగలుగుతాం. తదుపరి వంశాభివృద్ధికరంగా జీవనం కొనసాగుతుంది. ఇలాంటి వాక్యాలతో ఈ సందర్భంగా సాధకులు అమ్మవారిని ఆమె సన్నిధానంలో నెమలి ఉన్నట్లుగా స్తోత్రం చేస్తారు. కన్నీరు స్వీకరించి గర్భం ధరిస్తుంది అనే మాటను శాస్త్రం అంగీకరించదు. అలాగే ఉభయం
మగ ఆడ 2 నెమళ్ళు లోకంలో ఉంటాయి. అంత అందమైన రూపం గల ఆ నెమలి క్రేంకారం చేస్తే కర్ణ కఠోరంగా ఉంటుంది. భరించలేం, వినలేం. లోకంలో కనిపించే అందం నిజమైన అందం కాదు. కనిపించని అందం ఆత్మగతమైనది మరి ఒకటి ఉంది అని తెలుసుకునే నిమిత్తంగా కూడా సాధకులు అమ్మ సన్నిధానంలో నెమలిని ఏర్పాటు చేస్తారు. ఆ క్రేంకారం మనం సామాన్యంగా వినలేం, కర్ణ కఠోరంగా ఉంటుంది. అందమైన రూపం. మరి లోకంలో గ్లిటరింగ్ ఈజ్ నాట్ ద గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు అని చెప్పడం కూడా ఈ సాధనా ప్రపంచంలో మనం గమనించే మరి ఒక అంశం అవుతుంది. ఆధ్యాత్మిక విద్య అంటే ఆధునిక విద్యతో దూరంగా ఉండేది కాదు. ఆధునిక విద్యలో ఉండే ప్రతి అంశాన్ని ఆధ్యాత్మికతకు జోడించుకొని జ్ఞానాన్ని పెంపొందింపజేసుకున్నది అని చెప్పాలి. ఇలా అంటప్పుడు మనకు ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని అనుసరించి తెల్లటి కమలమా, పుస్తకధారిణి, వీణావరదండ మండితకర, శ్వేత పద్మాసన, శ్వేత వస్త్రాంబరధారిణి, లేదా జపమాలిక చేతబుచ్చుకొని మరొక విధంగా హంసవాహిని, వివిధ రూపాలలో మనం అమ్మను స్తోత్రం చేస్తూ ఉంటాం. వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. వాసర క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారి వాహనం పరమేశ్వరుడు. అక్కడ హంస లేదు, అక్కడ నెమలి లేదు, అక్కడ కమలం లేదు, శివలింగమే ఉన్నది. అమ్మవారి ఉగ్ర రూపం అది. సప్తశతిలో మధ్యమ చరిత్రములో చండముండులను, శుంభ నిశుంభులను, అలాగే రక్తాక్ష రక్తబీజులను, ఇలా పరుగురు రక్కసులను సంహారం చేసిన 16 చేతులతో ఉండేటటువంటి ఆ ఉగ్ర స్వరూపం కూడా సరస్వతీదేవిదే. ద్వితీయ చరిత్రం సరస్వతీదేవి ఆధిపత్యంతో కూడుకున్నది అని మనకు మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతి వ్యాఖ్యానం చేస్తుంది. ఏ రూపంతో అమ్మను కొలుచుకుంటున్నామా అనే అంశంతో సాధకులు ఆ రూపాన్ని పొందవచ్చు, ఆ గుణాన్ని పెంచుకోవచ్చు. సాత్వికంగా అమ్మను పూజిద్దాం, పాలు నైవేద్యంగా సమర్పిద్దాం. గురుగారు, పలుకు, మాట, వాక్కు ఈ 3 ఒకటేనా, వేరువేరా? పలుకు, మాట, వాక్కు 3 పక్క పక్కనే ఉంటాయి. విస్తృతార్థంలో కాస్త వేరువేరు ధ్వనులను కలిగి ఉంటాయి. 3 సందేశార్థం ఒక్కటే. పలుకు మన కంఠధ్వని నుంచి వెలువడేటటువంటి వాక్ సంచయం. పలుకే బంగారమాయన అన్నారు త్యాగరాజస్వామి వారు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 వైఖరుల ద్వారా మన మాట బయటికి వచ్చేటప్పుడు అది పలుకు అవుతుంది. మాట మన లోన ఉండేటటువంటి 3వ స్థితికి చెందినటువంటిది. అంటే మధ్యమ మార్గంలో ఏం మాట్లాడదామనుకున్నాం అది గురుగ్రహానికి సంబంధించిన అంశం. ఏ సంకల్పం మన మనసులో కదిలిందో అది మాట, ఇంకా రాలేదు. మాట నోట జారితే పలుకుగా మారుతుంది. బాణం విడిచిపెట్టింది, మాట నోట జారింది, తిరిగి వెనక్కి తీసుకోలేం. అలాగే వాక్కు ఇది లోన ఇంకా లోన ఉండేటటువంటి అంతఃకరణ శక్తికి సంబంధించినది. పశ్యంతి అనే మార్గానికి సంబంధించింది. పశ్యంతి, మధ్యమ, వైఖరులలో వాక్కు, మాట, పలుకు అనే 3 బహిర్గతం అవుతాయి. పర అనే రూపంలో సంకల్పం ఉంటుంది. ఇది సరస్వతి రూపం, శుద్ధ రూపం. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ క్రమంలో 3 మనం ఒకటిగా అనుకుంటాం కానీ చిన్న చిన్న మాటల తేడాలతో వేరువేరుగా ఉంటాయి. 3 అంతరార్థం ఒకటే, 3 ఉద్దేశ్యం ఒకటే, కానీ ప్రయోగించే స్థానాలు వేరు. మన నోట వచ్చే మాట బాగున్నారా అనే మాట కాస్త అభిమానంగా వస్తే బాగున్నారా అని వెక్కిరింతగా వస్తే ధ్వని ఎక్కడ మారింది? మేము బాగానే ఉంటాం, మీరు ఎలా ఉన్నారో అనే సమాధానం వస్తే మేమెందుకు బాగుంటాం, మీరు మాత్రమే బాగుండాలి. ఇలాంటి సమాధానాలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. రండి రండి కూర్చోండి, వ్యంగ్య ధోరణి. రండి కూర్చోండి. ఈ 2 తేడా పశ్యంతి, మధ్యమ. వాక్కు, మాట తేడా. పలుకు నోట జారినప్పుడు గురుగ్రహం, బుధగ్రహం 2 అనుగ్రహం ఉంటేనే ఎదుటి వారికి ఏ సంకల్పంతో మనం చెప్పామో ఆ సంకల్పం వారికి అదే అర్థంలో సుబోధకం అవుతుంది. లేని ఎడల వెక్కిరింత, వెటకారం, వ్యంగ్యార్థం గోచరిస్తాయి. మేమెందుకు బాగుంటాం అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి సమాధానాలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కనుక వాక్కు వెండి, మౌనం బంగారం. మౌనంగా ఉందాం, మంచి మాటలు తెలుసుకుందాం. ఇది సమాధానం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.